ఇలా ఇంకో తన బలాన్ని ఇంకోసం చూసినట్టయితే ఆ సంసత్తుని ఆలోచించిన తర్వాత వాళ్ళ గాజులకు వచ్చారు. 16వ అధ్యాయం అర్జునుడు ఇక్కడ మొదటి వచ్చి 2 చూడండి. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి ఒక వేశ్యను ఒకటి చూసి ఆ వద్దకు చేరాను. సంసోను అక్కడి నుండి వచ్చాను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతను సముద్రం పడుకొని పట్టణపు ద్వారం వద్ద రాత్రి అంతయు పొంచి ఉండేది. సంవత్సరం మధ్యరాత్రి పట్టుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను చూచారు. ఆ గవిని ప్రతి తలుపులను ఆ గవిని వాకిని వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డుకరతోటి వాటిని ఓడబెరిగి తన భుజములు పెట్టుకొని హెబ్రోను ఎదురుగానున్న కొండ కొనకు చేరి కొండ కొనకు వాటిని తీసుకుని పోయి చూచారా. అంత బలశాలి. ఆ ద్వారం మొత్తం చేత పెకలిచ్చేసారు. ఆ ద్వారబంధము అడ్డుకరలని ఊడొచ్చేసారు. అంత గొప్ప బలం. అది దేవుని ఆత్మ శక్తి అంతే కాకుండా అతని వెంట్రుకను ఆ బలం వెంట్రుకను ఉన్నదని అని అర్థం చేసుకోవాలి. అటు పిమ్మట 4వ వచనంలో అటు పిమ్మట అతను షోరేకులోయలో ఉన్న డెరేరాని స్త్రీని మోహింపగా ఫిలిస్తు సర్దారులు ఆమె వచ్చి ఆమె దీని ఒక లాలన చేసి అతని గొప్ప బలం దేని ఉన్నదో మేము ఎలాగ అతని గెలవచ్చునో తిరస్కరము, మేము అతను బంధించి అతని గర్వం అనుకుదాము అని వాళ్ళ ప్రతివాడులో 1000 వెండి నాణ్యములు ఇచ్చేది చెప్పి చూచారా. 1000 వెండి నాణ్యాలు ఇస్తానని ధైర్యతో మాట్లాడి మరి ఒప్పందం చేసుకుని పోయారు. ఆ నాణ్యాన్ని ఆశించి ఆ వేసే ధైర్య సొంతం లాలించి అతని బలం ఎక్కడుందని తెలుసుకొని చాలా అబద్ధం అన్నారు. అయినప్పుడు కూడా ధైర్య పట్టు వదలక నీ బలమెత్త నాకు చెప్పని అడిగినప్పుడు ఆ బలం నా వెంటనే వద్దని చెప్పేసా. ఆ రహస్యాన్ని ఫిలిస్తీయులు చెప్పేసింది. ఆ రహస్యాన్ని ఫిలిస్తీయులతో చెప్పి అతని బలం తన వెంటనే దాగి ఉన్నది అది చెప్పినప్పుడు ఏం చేసిందంటే ఆ సంసోను తన తొండపైన పడినప్పుడు నిద్రపుచ్చింది. ఇతర ఎంత మోసం ఎంత ఘోరమైన కార్యం జరిగింది. ఇక్కడ 16-19లో అంటున్నా ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చేయి ఒక మనుషుని పిలిపించి వారి చేత అతని తల మీద 7 జడలు క్షౌరం చేయించారా. 7 జడలు. ఆ 7 జడలు ఆ యొక్క ఆ వెంటనే ఆయనకు బలం దాగి ఉన్నది. ఆ 2 జడలు క్షౌరం చేయించి అతను బాధించడానికి మొదలుపెట్టినాం చూసారా. అప్పుడు అతని నుండి బలము తొలగిపోయినాం చూసారా. ఎప్పుడైతే క్షౌరం చేయించిన వెంటనే దీని ద్వారా మనం అర్థవంతం దాని బలమంతా వెంటనే ఉన్నదని క్షౌరం చేయించిన తర్వాత అతని బలమంతా తొలగిపోయి మంచి నిద్రన్న అతనికి క్షౌరం చేసినప్పుడు తెలియదు. అంత గాఢమైన నిద్రపోతున్నా అందరి పిల్లరా. అప్పుడు 20 ఆ ధైర్యలా ఎంత ద్రోహం చేస్తే చూడండి దేవుడు బిడ్డలు. అది చేసుడు తప్పే. ఆ 20 ఆమె సంవత్సరంలో ఫిలిస్తీయుని మీద పడుచున్నాడు కదా. అతను ఇద్దరు మేలుకొని ఎప్పటిట్లు విడచిమ్ముకొని చూచాను. ఎప్పటిట్లో బయలుదేరి విడచిమ్ముకుందని అనుకున్నాను. ఎప్పటిట్లో ముద్దు మాత్రం నా పవర్ రాకూడదు అనుకున్నా. ముద్దు మాత్రం నేను సినిమాను చేశాను కదా, అనేక గొప్ప వినకాలు చేశాను, శూరకాలు చేశాను కదా, ఇప్పుడు నా పవర్ నాలో ఉందనుకుంటున్నారు పాపం ఇదా అనుకుని నిజం పేరుకొని ఎప్పటిట్లో నేను బయలుదేరి విడచిమ్ముకుంది అనుకున్నాను. అది తను ఎడబాసరి అతను తెలియలేదు. మా ఘోరమైన కార్యం గమనించాలా. యువత ఎడబాసంతో తెలియలేదు. ఎప్పుడైతే నువ్వు దేవుని విరోధంగా జీవిస్తావో పరిశుభ్రత చేసేస్తాను ఆయన. అప్పుడు బలం తగ్గిపోయింది. 7 జనం షవర్ పోయాయి. వెతుకులు దాగిన బలంతో పోయింది. ఓ సామాన్య వ్యక్తి చెప్తే చిరిగిపోయా చూసారా. సంసారం చేసే పొరపాటు. నేను విరోధంగా జీవించినంత ఉన్నా, దేవుడు విరోధంగా కార్యం చేసినంత ఉన్నా షాప్కి తీసేశారు. ఎవరిని ఎన్నపరిస్థితి తెలియలేదు. చాలా మంది అనుకుంటున్నారు పరిశుద్ధాత్మ సదాకాలం నాతో ఉంటుంది అనుకుంటున్నా. పరిశుద్ధాత్మ పొందాను ఎల్లకాలం ఉంటుంది అనుకుంటుంటా. దేవుడు విరోధంగా కార్యం చేసినప్పుడు, దేవుడు విరోధంగా పూర్తిగా మాట్లాడినప్పుడు, దేవుడు విరోధంగా ఆయన వ్యతిరేకమైన కార్యం చేసినప్పుడు పరిశుద్ధాత్మ తీసేస్తారు.
అవుతారా కీర్తనగా చెప్తున్నామన్నా 51 అంటున్నా. కీర్తన 51 ప్రభా నీ పరిశుద్ధాత్మ నామమును తీసివేయమంటున్నా. చూసారా, జ్ఞాపకం నా దేవుడే తీసివేయకము అని దావీదు ప్రభుత్వం మాట్లాడుతున్నా. పరిశుద్ధాత్మ తీయొద్దు ప్రభా అని ఇప్పుడు ఎవరు ఎందుకు మనం చెప్తారంటే ఆ పరిశుద్ధాత్మ అతను ఉన్నంత వరకు మరి గొప్ప కార్యం జరిగించారు సంవత్సరం. ఆ తీసివేయబడిన తర్వాత మరి బలం తగ్గిపోయిన తర్వాత ఫిలిష్తీయులు చిక్కిపోయారు. అదే కీర్తన 50 చూస్తే స్మార్ట్ మనం అందుకే ఒక సత్యం దాయిది బయలుపరుస్తున్నాం. కీర్తన చెప్తున్నా. కీర్తనలు మరి 51వ అధ్యాయం మనం చూసినప్పుడు 11 వచ్చినప్పుడు అంటున్నా, నీ సన్నిధిలో నుండి నన్ను తులసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా దేవుడు తీసివేయకమని బ్రతమాడతాను. దీని అర్థం ఈ వాక్యం భావం పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం కార్యం చేసినప్పుడు పరిశుద్ధాత్మ తీసేస్తానని అంటాం. చాలా మంది పరిశుద్ధాత్మ పర్మనెంట్ నాకు ఉంటుంది అనుకుంటున్నా. అందుకని పరిశుద్ధాత్మ ప్రతిరోజు ప్రార్థించా, ప్రతిరోజు ఆత్మని సహాయం కోరుకో. ప్రభా ఈ దినపతిని పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేయి. ప్రతిరోజు అడిగితే తప్పలేదు. ప్రతిరోజు అతను తీసుకొద్దు ప్రభా ఈ దినమంతా నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేయి అని అడగచ్చు. మనం అడిగితే తప్పలేదు. ఆ దినమంతా ఆత్మతని ఎత్తుకొని సహాయం చేస్తుంటా, మంచివాడిని నడిపిస్తూ, సత్యమాన్ని నడిపిస్తుంటా, నీతిమాన్ని నడిపిస్తుంటా. ప్రతిరోజు ఆత్మతని సహాయం ఎందుకన్నా చేసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల యువతి ఎవరి భాషలో ఆత్మ ఎప్పుడైతే ఎడబడుతుందో అతడు మరి సామాన్య వ్యక్తులు చిక్కిపోయారు. చిక్కిపోయినప్పుడు పిల్లరా అప్పుడు ఏమైందంటే ఇది గమనించాలి. మనం చాలా సత్యమైన మనం గమనించాలి ఇక్కడ. అప్పుడు మరి అతన్ని పట్టుకున్నారు. న్యాయపత్రులు మనం చూసి అదే 16వ అధ్యాయంలో మనం అంటే ముందుకు సాగినట్టయితే మనకు ఆ సత్యాలు మనం గమనించవచ్చు. ఎప్పుడైతే మనం తను తొలగిపోయిందో ఫిలిష్తీయుల చేతిలో చిక్కిపోయిన తర్వాత అతను పట్టుకొని తమ మరి 2 కన్ను ఊడబెరిగినట్టు మనకు కనిపిస్తుంది. 2 కన్ను ఊడదీశారు, ఖైదీలు వచ్చారు, తిరగటానికి చూస్తున్నా. అది కొంచెం చదువుకున్నాం. మనం 20 వచ్చి చూడండి. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కన్నుని ఊడదీసి గాజా తీసుకుని వచ్చి ఇతర సంఖ్యల చేత అతను బంధించలేదు. అతని బందీ గృహంలో తిరగలిస్తున్నా అది అతను క్షౌరం చేయబడిన తర్వాత అతని వెంట్రుకలు తిరిగి మొలుచులకు మొదలుపెట్టిన చూసారా. 2 కన్ను ఊడబెరికారు. మళ్ళా వెంట్రుకలు మొలుస్తున్నా వచ్చే మన బలము మనం వస్తున్నా. అతను మళ్ళా వెంట్రుకలు మొలిచిన తర్వాత ఫిలిష్తీయులు చెప్తున్నా అతని సంవత్సరం తన వారి దేవత అయినటువంటి ఫిలిష్తీయుల దేవత అయినటువంటి దాగోను దేవత బలి ఇవ్వాలని వారికి ఉద్దేశం. సంవత్సరం 23 వచ్చి మనం చూసినప్పుడు న్యాయాధిపతి 23లో ఫిలిష్తీయుల సంతానాలు మన దేవత మన శత్రువైన సంవత్సరం మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించినప్పుడు పండుగ ఆచరించినప్పుడు కూడుకోండి. చూచారా, మన దేవతకు సంవత్సరం బలి అర్పించేకి ప్లాన్ చేస్తున్నారు. జనులు సంవత్సరం చూసినప్పుడు మన దేశంలో పాడు చేసిన వాడు, మన అనేకులు చంపిన వాడైనా మన శత్రువులు మన దేవత మన చేత అప్పగించారని చెప్పుకొనొచ్చు తమ దేవత స్తుతించని గమనించారా. మూర్ఖులైన అన్యులు మా దేవతను స్తుతిస్తున్నారు. సంవత్సరం పట్టించిందని బుద్ధిహీనులు 20 చూడండి. వారి హృదయం సంతోషంతో నిండి ఉండగా వాడు మనం పరిహాసం చేయటకు సంవత్సరం తినిపించదని సంవత్సరం బందీ గృహం నుండి పిలువనంపినది. వారు అతను చూచి గుడి స్తంభం మధ్యలో అతను నిలబెట్టి పరిహాసం చేస్తున్నారు. సంవత్సరం పరిహాసం చేసిన తర్వాత ఏమైందంటే సంవత్సరం అతని చేతిని పట్టుకొని వంట తిట్టాను. ఏమన్నానంటే
ఈ గుడికి ఆధారమైన స్తంభములు నన్ను తవలించి విడము. తవడాలి. ఈ స్తంభం నాకు అట్లా తవడాలని ఆశ. ఓన్లీ గుడ్డు ఏం చేస్తాడని చూపించాలి. సంస్థ దాని చేతిని పట్టుకొని బండి తిట్టారు. ఆ స్తంభంలో నన్ను తడవరించి విడుమన్నారు. నన్ను వదిలిపెట్టండి, ఆ స్తంభం అడ్డ ముట్టుకోవాలి, తవడాలన్నా. నేను వాటి మీద ఆనుకోను కదా, నేను వాటి మీద ఆనుకున్నాను, మీరు ఎట్టని పని ఆశం చేసుకోండి అని సంస్థలో అన్నప్పుడు ఆ గుడి స్త్రీ పురుషులుగా నిండి ఉండారు. ఫిలిస్తీయుల సర్దారులు అందరూ అక్కడ ఉండేది. వాళ్ళ సంస్థలో ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది, కప్పు మీద 3,000 మంది కింద చూస్తే గమనించాలి. గుడి బోర్డుల పైన 3,000 మంది ఉన్నారు, క్రింద ఇంకా ఎక్కువ ఉన్నారు. కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూస్తుండేది. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునేమో, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుమో, ఈసారి మాత్రం బలపరచుమో, ఇదో కోరిక తెచ్చు ప్రభా, ఇదొక్కసారి నా మనం ఆలోచించు. అయ్యా నా దగ్గర క్షమించి ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నారు వేద్దాం. ఇదొక్కసారి నేను జ్ఞాపకం చేస్తున్నావు, మనం ఆ బలం నాకు ఇవ్వు అని దేవుని విజ్ఞాపన చేస్తున్నా. మాత్రాన్ని బలపరచము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కవారే దండించి పగ తెచ్చుకున్నామని యెహోవాకు మొరపెట్టింది. ఇది ధర్మశాస్త్ర యుగం. పగ తెచ్చుకుండా కన్ను పండి కొన్ని దెబ్బతివ్వ వాతావరణాన్ని ధర్మశాస్త్ర యుగం కాబట్టి పగ తెచ్చుకునేమో అని మొరపెట్టి ఆ గుడికి ఆధారమనున్న 2 మధ్య స్తంభములు ఒకదానిని కుడి చేతును ఒకదాని ఎడమ చేతులు పట్టుకుని, ఆ 2 స్తంభాలను 2 చేతులు పట్టుకుని దేనిలో ఫిలిస్తీయులను చనిపోదాం కాకని చెప్పి వరముతో వంగినప్పుడు ఆ గుడి శబ్దాల మీదను దానినున్న వీళ్ళందరి మీదను పడాను. మరణకాలం అతను చంపిన వారి శవం లెక్క జీవితకాలం ముందు అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయన వింటారా. అతను జీవించినప్పుడు చంపిన వారి కంటే మరణకాలం చంపిన వారి సంఖ్య ఎక్కువైందంట. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం అంటారా. మనం దేవుని విధంగా ఎన్ని కార్యాలు చేసినప్పుడు ఒకసారి ప్రభువులు అది విశ్వాస తప్పులు చిన్న ప్రభు క్షమించమని అన్నా. చాలా తీసుకుంటా. కృపాల దేవుడు, తల్లికంటే ప్రేమైన దేవుడే, తల్లికంటే ప్రేమైన దేవుడు అంటారా. అంత తెలియని మర్చి నేను తెలియని మర్చినా నేను మరణ వాగ్దానం చెప్పి మరి యెషయా 40:15 చెప్పిన మాట ఆశ్చర్యం చెప్పుకున్నా అన్న. అని సంవత్సరంలో దేవుడు మళ్ళా ఆ ప్రార్థన ఒకసారి నామం చేసుకున్నాను. కొంచెం తన బలవతాన్ని ఇచ్చేస్తాను అన్న. పూర్వతన బలాన్ని ఇచ్చారు, దాని 2 బలం ఇచ్చింటాడేమో. ఆ 2 స్తంభాలు పెదలించినప్పుడు 3 వారి పైన పడిపోయారు. పేరెంట్ వచ్చింది, అందరూ మరణించాం, సంవత్సరం మరణించాం. దాని జీవిత కాలంలో దాని మరణకాలం ఎక్కువ మంది చెప్పారు. అంతే మన ఈ రోజుల్లో అనేక మంది ప్రభుత్వం చేస్తున్నారు. ఇంతకుముందు తీసుకొచ్చి దానికంటే ఆఖరి రోజుల్లో ఎక్కువ ప్రభుత్వం చేస్తారు. ఇంతవరకు ఎంతోమంది స్వార్థ చెప్పవచ్చు, ఆ రక్షించండి. అదే ఆఖరి కాలం సమీపించుకుంటే మరి ఎక్కువ మందిని మనం తీసుకోవాలి. రాత్రి సమీపించు మీరు ఎక్కువ ఆరాధన కూర్చోవాలి. ఎప్పుడు 15 కొందరు వాన కూర్చొని మీరు మాడికన్నట్టు మీరు వానకుడి అంటున్నా. ప్రతిరోజు మన ఆరాధన కూర్చొని దేవుని మహింపొచ్చు. అనేక ఆత్మను మనము తోబ తీస్తాం, అనేక సేద తీర్చాలి. అదే సత్యాన్ని గుర్తెరిగి అనేక ఆత్మ స్వార్థ ప్రకటించి అనేక ప్రభులు తీసుకువచ్చి మరణకాలంలో సంవత్సరం అనేకులను మరి చెప్పినట్టుగా మనం అనేకులు నరకాన్ని పోనివ్వక అనేక ప్రభుత్వం తీసుకొచ్చి ప్రభు మహిమచ్చి గణపచ్చి అది ఇంత వాడమ శ్వాస ఇవ్వన్నాడు. ఆత్మ తండ్రి సహాయం చేసేది పడుతున్నాడు. ఆమె ప్రార్థన చేస్తున్నాం. ప్రభోదాయమైన కృపణ తండ్రి, ఆశ్చర్యక వాస్తవం ఆయన ఇంతవరకు మాకు సంవత్సరానికి చరిత్రను బట్టి గొప్ప సత్యాన్ని నేర్పించాను ఆయన. ఆత్మీయ మరి అంశాలు వారు నేర్పించే స్తోత్రములు, ఆత్మను బలం దాచే స్తోత్రములు, చెప్పని వాక్యం మనకు అర్థం కాకుండా అందరిలో వాక్యం పరంప చేసి 30-60 దూరంతో పరంప చేయండి ప్రభావ. అద్భుతాలు జరిగించమని నేను ప్రత్యేకం తీసి ఆశ్రయించేవారు కోరిక నెరవేర్చి
ఈ నూతన సంవత్సరం నూతన దేవుని కుమరించమని యేసు బ్రదర్ వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రైన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమున చేరిన మనందరి మనం కూడా భోజపర్యంత సదాకాలం తోడైండునుగాక. ఆమెన్.